guys, welcome back to our channel A Vlogs and Talks. ఈ కాలం పిల్లలకి అందరికి జూ అంటే ఇష్టం. నాకు కూడా జూ అంటే చాలా ఇష్టం. అందుకని ఈ రోజు మేము జైపూర్లో ఉన్న జూకి వెళ్ళాము. ఈ ఒక చిన్న జూ అయినా డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ లాగా దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. పదండి ఆ యానిమల్స్ ఏంటంటో చూసేద్దాం. వావ్, ఫస్ట్ మన నేషనల్ యానిమల్ పీకాక్. నేనైతే ఫస్ట్ టైం పీకాక్స్ ని చూడడం. ఈ పీకాక్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఈ పీకాక్ పురివిప్పి నాట్యం చేసేద్దనుకున్నా, కానీ అది నాట్యం చేయలేదు. మేమైతే చిన్నప్పుడు ఈ పీకాక్ ఈకలు మా బుక్ లో పెట్టుకుని దాచి పెట్టుకునే వాళ్ళం. ఓ ఇక్కడ చూడండి ఒక బుడ్డ పిల్లి పిల్ల ఉంది. హే పిల్లి పిల్ల, ఎక్కడికి వెళ్తున్నావు? వావ్, ఏంటివి బాతులా కొంగలా? నాకైతే అర్థం కావట్లేదు. ఏంటబ్బా అవి? మేమైతే చాలాసేపు చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ కొంగలు చూడండి ఎంత పెద్ద పెద్ద బీక్స్ వేసుకుని ఉన్నాయో. ఈ ఆహారం ఎలా తింటున్నాయంటే ఒకదాని నోరులో నుంచి ఇంకో దాన్ని నోరుకి తీసుకొని హ్యాపీగా షేరింగ్ చేసుకుంటూ తింటున్నాయి. తినేసిన తర్వాత ఈ నీళ్ళలోకి వెళ్ళి బాగా ఆడుకుంటున్నాయి. దీని పేరు ఘారియల్. ఇది క్రోకడైల్ ఫ్యామిలీలో ఒక టైప్ ఆఫ్ క్రోకడైల్. చూడండి ఎంత బారు మూతుందో. అవి అయితే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాయి. బయట ఎండగా ఉన్నప్పుడల్లా అవి ఆ కొలంలోకి వెళ్ళి నీళ్ళల్లో ఒక ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తాయి. వీటి పేరు పీహెన్. ఇది చూడండి ఒక వైట్ కలర్ లో ఉన్న పీకాక్ లా ఉంది. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. వావ్, ఇక్కడ చూడండి ఆస్ట్రిచ్ ఎగ్స్ ఉన్నాయి. నేనైతే ఆస్ట్రిచ్ ఎగ్స్ ని ఫస్ట్ టైం చూడడం, కానీ ఆస్ట్రిచ్ ని ఒకసారి చూశాను. ఈ ఆస్ట్రిచెస్ ఐరన్ తింటాయి కాబట్టి అందుకని ఈ ఆస్ట్రిచెస్ ఎగ్స్ ఆ కలర్ లో ఉన్నాయి అనుకుంటాను. వాటి గుడ్లని ఎవరు తీసుకొని వెళ్ళకుండా ఆ ఆస్ట్రిచ్ చూడండి వాటి గుడ్లని ఎంత బాగా కాపలా కాస్తుందో. నేను నార్మల్గా చూసిన గుడ్లు వైట్ కలర్లో ఉంటాయి, కానీ ఈ గుడ్లు చూడండి పెద్ద పెద్దగా సిమెంట్ కలర్లో ఉన్నాయి. ఆ పక్షి పెద్దగా ఉంది కాబట్టి వాటి గుడ్లు కూడా అంత పెద్ద పెద్దగా ఉన్నాయేమో. ఇది చిన్న జూ కాబట్టి నేనేందో ఇక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి అనుకున్నా. ఇక్కడైతే ఎక్కువగా అన్ని యానిమల్స్ లేవు. మేము లాస్ట్లో వెళ్ళేటప్పుడు చూడండి పిచ్చుకలు ఎంత బాగా స్నానం చేస్తూ ఆడుకుంటున్నాయో. నాకైతే ఆ పిచ్చుకలు భలే నచ్చేసినాయి, బాగా ముద్దుగా ఉన్నాయి. మనం చేసే పొల్యూషన్ వల్ల ఈ పిచ్చుకలే కన్ను మరుగైపోయినాయి, కానీ ఒకేసారి ఇన్ని పిచ్చుకల్ని ఆడుకుంటూ చూస్తుంటే నాకైతే భలే నచ్చేసినాయి. మన ఇంటి దగ్గర కూడా ఇలాంటి సన్నివేశాలని చూడలేం కదా, అందుకని ఎప్పుడన్నా చూసినప్పుడే బాగా ఎంజాయ్ చేయాలి. మా అన్నయ్యని చూడండి ఇంకేమన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్ దొరుకుద్దా అని జూ మొత్తం తిరుగుతూ ఉన్నాడు, కానీ వాడి ఆశ నిరాశ పాలైపోయింది. పాపం మా అన్నయ్య. నా దగ్గర ఒక కవరుడు గింజలుంటే వాటికి వేసి వాటి మధ్యలో ఆడుకోవాలనిపించింది, కానీ నా దగ్గర లేవు కాబట్టి వాటిని జస్ట్ చూసి వెళ్ళిపోవడమే. అయ్యో, ఇదేనండి మా జూ వీడియో. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్.